హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. ఈరోజైతే ఒక మంచి టాపిక్ తీసుకొని మేము ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్లో నేను చేసే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటా. నేను ఒక్కదాన్నే కాదండి, మన ఒక హౌస్ వైఫ్గా కానీ ఒక హౌస్ మేకర్గా మనం ఎన్ని పనులు చేస్తున్నామో డైలీ మన ఇళ్లలో అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. నాతో పాటు మీరు చేసే పనులు కూడా నేను ఇక్కడ మీ బదులు కూడా నేనే చూపిస్తున్నాను అనమాట. చేసే పనులు చూపిస్తా. మన హౌస్ వైఫ్గా ఎలాగ హ్యాపీగా ఉన్నామా, లేదంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నా అనే విషయాలు నేనైతే మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. మీ లైక్ అయితే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ మధ్యకాలంలో నేను ఒకటైతే చూశానండి. కొంతమంది లేడీస్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది కదా, మ్యారేజ్ అయిన వాళ్ళని వెళ్ళి మీరు ఏం చేస్తున్నారండి అని అడిగితే వాళ్ళు చాలా చిన్నగా లో వాయిస్తో అనమాట, నేను ఒక హౌస్ వైఫ్ని అని చెప్తారు. హౌస్ వైఫ్ని అంత సిగ్గుపడాలి మనం చెప్పడానికి. అసలు ఎందుకు సిగ్గుపడాలండి? హౌస్ వైఫ్గా మనం ఎంత ప్రౌడ్గా ఉండాలి. మనం ఎన్ని వర్క్స్ చేస్తాం. అసలు మామూలుగా జనరల్గా మిగతా వాళ్ళ రొటీన్ అనేది జాబ్కి వెళ్ళే వాళ్ళకి మగవాళ్ళకి రొటీన్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి? స్కూల్ పిల్లలకి కానీ 8:30, 9కి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. కానీ మనకి మార్నింగ్ రొటీన్ అనేది 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 10 వరకు కూడా మనం కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటాము. రోజు మొత్తం మీద ఎన్ని పనులు చేస్తాం అనేది అసలు అన్లిమిటెడ్ అని చెప్పచ్చు. మనకి ఈ పని అయిపోయింది అంటే ఇంకో పని కనపడతా ఉంటుంది. యాజ్ ఏ హౌస్ వైఫ్గా మనం ఎన్ని పనులు చేస్తామని చెప్పారు కదా. జాబ్ చేసేవాళ్ళు చేయరని మాత్రం కాదండి నా ఉద్దేశం అయితే. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి ఉన్నాయి. వాటితో పాటు మనం ఏం చేస్తున్నాము, ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్గా ఉండి మేము హౌస్ వైఫ్గానే ఉన్నాము అని ఫీల్ అవ్వకూడదు అనే విషయం మీద నేను ఇలాగా మాట్లాడుతున్నాను అనమాట. సో మనం చేసే ప్రతి పని కూడా లెక్కేసుకుంటే మనకి మిగతా జాబ్ చేసే వాళ్ళందరికంటే కూడా మనకి ఎక్కువ శాలరీ వస్తుందన్నమాట. ప్రతి పనికి కూడా మనం ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక, మన ఇన్కమ్ తీసుకుంటే కనుక మనకి వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. సో అన్ని వర్క్స్ ఉంటాయి అనమాట యాజ్ ఏ హౌస్ వైఫ్గా, హౌస్ మేకర్గా. సో మన ప్రతి పని కూడా మన ఇంటిని సర్దుకోవడంలో కానీ, ఇంట్లో పిల్లల్ని కరెక్ట్గా టైంకి అందించడం కానీ, వాళ్ళ పిల్లలకి చదువులో హెల్ప్ చేయడం కానీ, వాళ్ళని స్కూల్లో డ్రాపింగ్ చేయటం, పికపింగ్ చేయటం, వాళ్ళ స్కూల్లో టీచర్స్తో మాట్లాడటం, అంతేకాకుండా ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. బయటికి మార్నింగ్ ఇంతకు ముందులా కాదు కదండి, మగవాళ్ళ ఉద్యోగాలు అన్నీ కూడా మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 9కి వచ్చే జాబ్సే కానీ ఈవినింగ్ 5కి వచ్చే జాబ్స్ ఏం లేవు. సో ఈ మధ్యలో మన ఇంటికి ఏం కావాలి, మనకి ఇంట్లో ఎన్ని అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా జెంట్స్ కంటే కూడా మనమే వచ్చి మనమే బాధ్యత తీసుకొని మనమే చేస్తాం. అన్నీ కూడా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయటికి వెళ్ళి వస్తాం, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళని చూసుకుంటాం. ఇట్లాగా ప్రతి పనిలో కూడా మనం ఉంటాం అనమాట. మనకేంటంటే చాలామంది లేడీస్ మేమేం చేస్తామండి, ఇంట్లోనే ఉంటాము, మాకేముంటుందండి అంటారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకే అసలు టైం ఉండదండి నిజం చెప్పాలంటే. ఆల్మోస్ట్ మనం ఒక 6 to 7 అవర్స్ నిద్రపోతే మిగతా అవర్స్ అన్నీ కూడా ఏదో ఒక పనిలోనే మనం టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం. మన ఇంటిని క్లీన్ చేసుకోవడం, పెట్టుకోవడంలో కానీ, ఆర్గనైజేషన్ చేయడంలో కానీ, పిల్లల్ని ఎలాగ చేయాలి, ఒక పనికి ఎంకరేజ్మెంట్ కానీ, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయడం కానీ, ఇలా అన్ని విషయాల్లో మనం ఒక నీడలాగా ఉంటాం. కాకపోతే మనం బయటికి కనపడం అనమాట. ఒక పాజిటివ్ థింకింగ్లో కనుక మనం ఆలోచిస్తే, మన బాబుకి మంచి ర్యాంక్ వచ్చిందండి, పిల్లలకి స్కూల్ ర్యాంక్ కానీ, లేకపోతే క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కానీ, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ర్యాంక్ వస్తాయి. దానికి ఎవరు బాధ్యతలు? తండ్రిగా ఫీజు కట్టేసి తండ్రి తన బాధ్యతను చూపిస్తే, తల్లిగా తనకి కావాల్సినవన్నీ మనం అందిస్తాం. టైంకి బట్టలు ఐరన్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సినవి అరేంజ్ చేయడం కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, స్టడీస్లో కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ, వీటన్నిటిలో కూడా మనం ఉంటాం. అదేవిధంగా మన హస్బెండ్స్ జాబ్స్లో తీసుకుంటే, వాళ్ళు జాబ్ వెళ్తున్నారు అంటే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తారు. ఈ మధ్యలో పనులన్నీ ఒక హౌస్ మేకర్గా మనమే చూసుకుంటాం అనమాట. ఆ పనులు ఇప్పుడు వాళ్ళకి జాబ్లో హైక్ వచ్చినా కానీ, ప్రమోషన్ వచ్చినా కానీ, అది వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారండి. కానీ ఇంట్లో నుంచి మనం కూడా టైంకి జాబ్ వాళ్ళని పంపించడంలో కానీ, లేదంటే వాళ్ళకి టైంకి అన్నీ అందించి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా కొన్ని మనం చేయటం వల్ల, వాళ్ళు పీస్ఫుల్గా ఆఫీస్లో వర్క్ చేయటం వల్ల ఇన్ని వర్క్స్ మనం మేనేజ్ చేస్తాం. కాబట్టి వాళ్ళ ప్రమోషన్ కూడా మన ప్రమోషన్, దాంట్లో కూడా మనం ఉన్నాము అనే విషయాన్ని, ఒక పాజిటివ్ థింకింగ్ని మనం డెవలప్ చేసుకుంటే కనుక ఈ హౌస్ మేకింగ్ అనే పని అనేదికి చాలా హ్యాపీగా ప్రతిరోజు ఎంతో సంతోషంగా చేసుకునే ఒక వర్క్ అనమాట. మనకి దీనిలో ఎటువంటి కమాండ్స్ ఉండవు, డిమాండ్స్ ఉండవు, మనకి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మనం చేసాము అంటే మన పని చక్కగా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి పెండింగ్ వర్క్స్ కూడా ఉండవు అనమాట వీటిలో కూడా. సో ఇలాగా
మనం కంటిన్యూస్గా చేస్తాము. సరే మిగతా జాబ్ హోల్డర్స్ తీసుకుంటే ఇంకా యాజ్ ఎ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏంటండి వర్క్స్ చేసుకుంటే వాళ్ళకి సండే అంటే ఒక హాలిడే ఉంటుంది. మరి మనకి ఒక హౌస్ వైఫ్గా ఒక హౌస్ మేకర్గా మనకి ఒక హాలిడే ఉందా అండి? ఒక సండే ఉందా? ఫెస్టివల్ ఉందా? ఫెస్టివల్కి హాలిడేస్ మనకు ఉన్నాయా? దసరా హాలిడేస్ ఉన్నాయా? సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయా? లేదంటే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయా? మనకి ఎటువంటి హాలిడే లేదండి. పోనీ జాబ్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఏమైనా ఉందా? అది లేదు. ఏది లేకుండా మనం ఏమీ ఆశించకుండా ఇది మనది, ఇది నా ఇల్లు, ఇది నా బాధ్యత, ఇది నాది, ఇది నా పిల్లలు, ఇది నా భర్త, ఇదంతా నాది అనుకొని మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో అందువల్లే మన ఇల్లు హ్యాపీగా సంతోషంగా ఒక పొజిషన్లో ఉంది. మన పిల్లలు బాగున్నారు, మన హస్బెండ్ బాగున్నారు, వాళ్ళన్నిట్లో కూడా మనం ఉంటాము. ఆ విషయము చాలామందికి తెలియక నేనేం చేస్తాను, నేను ఇంట్లోనే ఉంటాను, నాకేం పని ఏమి ఉండదు అని అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు ఆలోచన అనమాట. మనము ఉన్నాము అంటే మనతో పాటు మన ఇల్లు ఎంత బాగుంది అంటే దాంట్లో 50% కాకపోయినా ఇంకా అంతకంటే ఎక్కువనే చెప్తాను నేనైతే. అంతకంటే ఎక్కువ పర్సెంటే మన లీడ్ రోల్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్తానండి. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళకి ఒక డాక్టర్గా పనిచేస్తాం, ఒక సర్వెంట్గా పనిచేస్తాం, ఒక బాత్రూమ్ క్లీనర్గా పనిచేస్తాం, పిల్లలకి ఒక్కోసారి ఆడుకునే బొమ్మలు అవుతాము. ఇన్ని పనులు చేస్తా, వాళ్ళకి ఆరోగ్యమైన ఆహారాన్ని అందిస్తా, వాళ్ళకి కావాల్సినవి చేసి పెడతా, ఇవన్నీ చేస్తా కూడా మనం ఎంతో వీళ్ళకి హెల్పింగ్గా ఉంటాం అనమాట. ఒక హౌస్ వైఫ్గా మనం చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఉండొచ్చు. మన ఇంటి కుటుంబంలో మన కుటుంబం ఎదుగుదలలో ఒక కనపడని నీడలాగా మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటాం అన్నమాట. మనం ఇంట్లో ఒకరోజు ఆడవాళ్ళకి ఇంట్లో ఆ హౌస్ వైఫ్కి కనుక హెల్త్ బాగోపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? ఆ ఇంట్లో వస్తువులు ఎక్కడక్కడే ఉంటాయి. ఏ వస్తువు తీసిన వాళ్ళు ఉండరు. మగవాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు. ఆ హౌస్ వైఫ్కి ఒంట్లో బాగోపోతే కనుక ఇల్లంతా చిందర వందరగా, ఎక్కడ వస్తువు అక్కడే, షింకులో గిన్నెలు షింకులోనే, ఇడిచిన బట్టలు ఇడిచిందే బట్టల దగ్గరే, అలాగా ఇలా ఎన్నో పనులు పెండింగ్ అయిపోతాయి అన్నమాట ఆ రోజు. అంటే మనం ఇంట్లో బాగుండి హ్యాపీగా హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో ప్రతి పని కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి వస్తువులో కూడా మనం దాగుంటాం నిజం చెప్పాలంటే. సో అలాంటి హౌస్ వైఫ్ అనే ఒక పెద్ద జాబ్, ఒక శాలరీ లేని, ఒక రిటైర్మెంట్ లేని జాబ్ని చేస్తున్నామండి మనందరం కూడా. సో అది కూడా ఏంటి, ఎటువంటి సెల్ఫిష్నెస్ లేదనమాట దీంట్లో. మనం బాగుండాలి అనే కాకుండా మనతో పాటు చుట్టుపక్కల కూడా మనం బాగా కలుపుకొని వెళ్ళిపోతాం కాబట్టి మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. చాలా పనులు, ఇన్ని పనులు ప్రౌడ్గా ₹1 తీసుకోకుండా చేస్తున్నాము, ₹1 ఆశించకుండా చేస్తున్నాము. ఇదంతా నాది అనే ఫీలింగ్తో మనం చేస్తాం కాబట్టి మనం ఏ విషయంలో అయినా తగ్గకుండా చక్కగా హ్యాపీగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇంటికి అతిథులు వస్తే, చుట్టాలు వస్తే అందరూ వాళ్ళందరినీ ఒక చిరునవ్వుతో ఆహ్వానిస్తా, వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచి ఆతిథ్యం ఇచ్చి, ఒకసారి వాళ్ళ పిల్లలకి అన్నీ చేసి పెట్టి, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి. అన్నీ కూడా మనమే చేస్తాము ఒక హౌస్ వైఫ్గా. సో ఇటువైపు అన్ని ఆడవాళ్ళగా మనం ఎన్ని రోల్స్ అయితే చేయాలో అన్ని రోల్స్ కూడా ఒక హౌస్ వైఫ్గా మనం అన్ని రోల్స్ చేస్తాం. సంపాదించటం లేదు అంటే మనం చదువుకోలేదా అండి? అందరూ నాకు తెలిసి ఎవరైతే హౌస్ వైఫ్లో ఉన్నారో అందరూ కూడా పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్, హై క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళే అందరూ కూడా. కానీ ఏంటంటే మనకి ఆ అవకాశం అంటే మనం బయటికి వెళ్ళలేక కాదు, మనకి ఇంట్లో పిల్లల్ని ఎవరిని చూసుకునే వాళ్ళు లేక, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి, వాళ్ళని చూసుకోవడానికని చెప్పేసి మనము ఒక సంపాదన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం, వాళ్ళందరూ సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాము అనే ఉద్దేశంతోనే మనం ఎటువంటి శాలరీస్ కోసం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేసి అదే ఒక పెద్ద సంపాదన అనుకొని, పిల్లల ఆనందమే మన సంపాదన అనుకొని మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇటువంటి అన్లిమిటెడ్ జాబ్ అనమాట ఇది మనది. ఈ అన్లిమిటెడ్ జాబ్లో మనం అన్లిమిటెడ్గా వర్క్ చేస్తాం, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అలాగా ఉంటుంది. ఇంకా పాజిటివ్గా తీసుకుంటే ఇంకా మనకి కొంచెం రిలాక్స్ అవ్వడానికి మధ్యాహ్నం కొంచెం టైం ఉంటుంది. చక్కగా ఏదైనా అలసిపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మిగతా జాబ్స్లో కాకుండా ఆ విధంగా ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి వస్తువులోనూ మన ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనం ఈరోజు ఏదైనా కొనుక్కున్నామంటే ఒక హౌస్ వైఫ్గా కానీ, ఏదైనా మనం దాచిపెట్టుకున్న పొదుపుతో కానీ, ఒక బడ్జెట్ ప్లానర్గా పనిచేస్తాము. ఒకసారి మన బడ్జెట్ ఎలా వేసుకోవాలి, ఎలా మనం ఖర్చులు పెట్టాలి, మన బడ్జెట్ ప్లానింగ్ అనేది మనమే ప్లాన్ చేసుకుంటాము. సో మనం ఒక హోమ్ మినిస్టర్గా కూడా ఇక్కడే ఉన్నామన్నమాట. మన హోమ్ మినిస్టర్గా అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. ఎన్ని రోల్స్ చేస్తా హోమ్ మినిస్టర్గా, అక్కడ
ప్రైమ్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా అన్ని రోల్స్ మనయేనండి ఇక్కడ. సో మనం దాని గురించి ఆలోచించకుండా ఏదేదో ఆలోచించుకొని వేరే వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించట్లేదు, మనకేమీ లేదు, మనం ఇంట్లోనే ఉంటున్నాము అన్న ఫీలింగ్ పక్కన పెట్టేసి మనం చేసే పనిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ప్రతి పనిలో కూడా ఇష్టం అనేది వెతుక్కుంటూ ఉంటే మనకు ఆ పని అనేది కష్టమే కాదు. మన పిల్లలు ఇంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఎంత హ్యాపీ అండి. ఇప్పుడు సపోజ్ పిల్లలు ఒంట్లో ఎప్పుడన్నా బాగోనప్పుడు మన ఇంట్లో ఉంటే మన పిల్లలు మన ఇంటికి వచ్చేస్తారు, మా అమ్మ ఉంది అని చెప్పేసి. అదే కనుక మనం బయటికి వెళ్తే ఆ పిల్లలకి చూసేవాళ్ళు ఎవరుంటారండి ఇంట్లో. సో ఆ విధంగా మనం ఒక డాక్టర్గా, ఒక నర్స్గా కూడా మనం ఇన్ని రోల్స్ పోషించే మనం సిగ్గుపడాలంటారండి. నేనైతే హ్యాపీగా నేను ఏం చేస్తావమ్మా అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ఐఎమ్ ఏ హౌస్ మేకర్ అని చెప్పేసి. అందుకని మన ఛానల్ కూడా హౌస్ మేకర్ అనే పెట్టా. మనం ఎన్ని పనులు చేస్తాం అన్నది అన్నిట్లో కూడా నేను మన వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అనమాట. అయితే ఒక హౌస్ మేకర్గా ఏమేమి పనులు చేయొచ్చు, ఎలా చేస్తున్నాము, మనం ఒక ఆర్గనైజ్డ్గా ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, రేపొద్దున మనకి ఏదైనా పిల్లలకి ఏదైనా అకేషన్ ఉన్నా, లేకపోతే పండగలు ఉన్నా మనం అన్ని టైంకి చేసి అన్నీ పెట్టి, లేదంటే మనం బయటికి ఊరికి వెళ్ళటానికి కానీ, లేదంటే టూర్స్కి వెళ్ళటానికి కానీ, ఇవన్నిటికి కూడా ఒక ప్లాన్ చేసుకొని అన్ని ప్లానింగ్గా వెళ్తున్నాము కాబట్టి మన ఇల్లు అంత హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారండి. ఇంటి ఇల్లాలుగా ఒక హౌస్ మేకర్గా మనం సంతోషంగా ఉంటాం. మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా సంతోషంగా పెట్టడం మనకు పెద్ద బాధ్యత అనమాట. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్స్తే చాలు, మన హౌస్ మేకర్ అనే రోల్ని మనం కంప్లీట్గా పోషించినట్టే. ఆ పోషించడంలో మనకు కావాల్సిన అన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళు సమకూర్చి పెడతారు. మనం ఏదైతే మన వాళ్ళకి ఇస్తున్నామో మనకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా కూడా మనం బాగా మన వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు మనల్ని నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారండి చెప్పాలంటే. సో ఆ విధంగా ఉంటుందన్నమాట మన హౌస్ మేకర్ జాబు. మన జీతం లేకపోయినా, మనకు రిటైర్మెంట్ లేకపోయినా కూడా ఆశించకుండా చేసే ఉద్యోగం అనమాట. ఇంత పెద్ద ఉద్యోగాన్ని మనము పెళ్ళైన దగ్గర నుంచి ఒక పెద్ద ఉద్యోగాన్ని నెత్తిమీద పెట్టుకొని చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఉద్యోగాన్ని ఇంత టైంలెస్గా అన్లిమిటెడ్గా చేసే ఉద్యోగాన్ని మనం అసలు ఎప్పుడూ షేమ్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనకు చేతనైనంతలో మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకు హ్యాపీనెస్ ఎత్తుక్కొని ప్రతి పనిలో ఇష్టంగా చేసినప్పుడు కష్టం అనేది ఎప్పుడూ ఉండదండి. ఆ పని చాలా ఇష్టంగా చేయండి, అది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది మనకి ఏ పనులైనా సరే. సో నేనైతే ఇదంతా చెప్దాం అనుకున్నానండి. మరి మీకైతే బోర్ కొట్టిందేమో నాకైతే తెలీదు. నాకు అనిపించిన మాటలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా మోటివేషన్ అనేది మిస్ కాకుండా ఎప్పుడు పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ బ్రెయిన్తో, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా స్టెబిలిటీతో, చాలా స్ట్రెంగ్త్తో వర్క్ చేస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి ఈరోజైతే నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఏదన్నా ఒక్క చిన్న పాయింట్ అయినా నేను కనెక్ట్ అయ్యేట్టు చెప్పుంటే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.